హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. ఈరోజు ఒక లంచ్ బాక్స్కి రెసిపీ అనేది తయారు చేసి చూపించబోతున్నాను. అలాగే ఒక బాండీలో కాస్త నూనె వేసుకోండి. ఈ విధంగా నూనె అనేది తగినంత వేసేసుకోండి. అలాగే కావాల్సిన పోపు దినుసులు వేసుకోండి. నేను కొంచెం మినపప్పు వేసుకున్నాను. అలాగే ఆవాలు కొంచెం 2-3 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఈ విధంగా సన్నగా తరుక్కున్న ఆనియన్ కూడా వేసి వేయించుకుంటున్నాను. ఈ విధంగా వేయించుకుంటున్నాను. మనకు కావాలంటే ఉల్లిపాయ ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదంటే తక్కువైనా వేసుకోవచ్చు. నాకు ఈ కొంచెం అయితే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకోండి. ఈ ఆకుకూర అనేది చాలా బాగుంటుందండి. అలాగే మనం ఎప్పుడు టేస్ట్ కూడా చూసి ఉండమో అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి వేగడానికి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని బాగా వేపుకోండి. ఇదిగో చూడండి, ఈ విధంగా వేగితే ఇంకా కాస్త వేగితే సరిపోతుందండి. ఈ విధంగా ఇది ఇప్పుడు నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు అనేది వేస్తున్నాను. ఇది కరివేపాకు కన్నా కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి ముఖాన చిట్లుతుందండి. ఇది కాస్త జాగ్రత్తగా వేసుకొని వేయించుకోండి. ఎందుకంటే ఇది వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా ఇంకో చూడండి ఎంత దగ్గరగా అయిపోతూ ఉంటుంది కదా. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. అలాగే మన పిల్లలు ఇలా పెడితే తినరని నేను లంచ్ బాక్స్ రెసిపీ లాగా చేసి చూపిస్తున్నాను. అలాగే నేను ఇప్పుడు కొంచెము ఇదిగో పెసరపప్పు నానబెట్టి పక్కకు పెట్టుకున్నానండి. ఇది ఒక 1/2 అవర్ అలా నానితే సరిపోతుంది. ఇది ఎక్కువగా మెత్తగా నానాల్సిన అవసరం ఏమి లేదండి. ఈ విధంగా చక్కగా అంత కలిపి పక్కకు పెట్టుకోండి. అలాగే ఒక 2 గుప్పెళ్ళు మాత్రమే తీసుకున్నాను. పెసరపప్పు లేకపోతే మనకి శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు అయినా వేసి చక్కగా ఈ విధంగా అనేది వేయించుకోండి. ఇదిగో చూడండి, ఈ విధంగా వేగుతుంది కదా. వేగిన తర్వాత మనకి కొంచెం గుజ్జులాగా కావాలి కదా అంటే ఏం చేయాలంటే ఇదిగో ఒక్క టమాటా మాత్రమే తీసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసేయండి. ఈ టమాటా ఇప్పుడు వేసాం కదా, ఉడుకుతుందా ఉడకదా అనే ఆలోచన ఏమొద్దండి. ఇది చక్కగా అనేది ఉడికిపోతుంది. అలాగే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మెత్తగా వేగిపోవాలండి. ఇదిగో చూడండి, తగినంత కారం అనేది వేసేసుకోండి. కారం ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎక్కువ అనేది కావాలా తక్కువ కావాలనేది మీరు చూసి వేసేసుకోండి. ఈ విధంగా కొంచెం ఉప్పు అనేది తగినంత ఉప్పు వేసేసుకోండి. అప్పుడు కొంచెమే వేసాను వేయడానికి, ఇప్పుడు కాస్త ఎక్కువ వేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని ఒక్కసారి అనేది కలిపేసుకోండి. ఇదిగో చూడండి, ఇది పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఇది కొంచెం వేగడానికి కొంచెం వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇది కొంచెం కారం వేగడానికి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మునగాకు హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ విధంగా ఒకసారి ఇది పప్పు మెత్తగా ఉడకాల్సిన అవసరం ఏం లేదండి. అలాగే జీలకర్ర మెంతుల పొడి నేను దంచి పక్కకు పెట్టుకున్నాను కదా, ఇదే విధంగా ఈ పొడి అనేది వేసి కలిపేసుకోండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీ, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే మనం ఏ కూర చేసినా ఇష్టంగా తింటారు కదండి. ఈ విధంగా చేసి పక్కకు అనేది పెట్టేసుకోండి. ఇదిగో చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇదిగో చూసి పక్కకు పెట్టేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ అనేది తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఒక సగం మాత్రమే తీసుకున్నాను కదా. అలాగే కొంచెం ఉప్పు అనేది వేసేసుకోండి. ఇది లంచ్ బాక్స్ కాబట్టి నాకు ఈ కొంచెం అయితే సరిపోతుంది. అలాగే ఉడికించి పక్కకు పెట్టుకున్న అన్నం అనేది ఇదిగో ఈ విధంగా వేసేసి కలిపేసుకోండి. పిల్లలకి లంచ్ బాక్స్ అనేది రెడీ అవుతుంది. అలాగే హెల్తీగా టేస్టీగా ఫుడ్ అనేది ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలాగే పిల్లలకి ఒక ఎగ్ అనేది పెట్టేసేయండి. ఇది వాళ్ళకి కారం సరిపోతే కొంచెం ఆవకాయ అనేది పెట్టేసేయండి. ఇదిగో చూడండి, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్, టాటా, ఉంటా.